హలో మై బ్యూటీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బ్యూటీ బై వావ్స్. మీరు ఫస్ట్ టైం నా వీడియోని చూస్తుంటే హాయ్ ఐమ్ భావన, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ట్యూనింగ్ ఇన్. ఇంకా ఇలాంటి వీడియోస్ చూడాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న పక్కనే మీకు బెల్ ఐకాన్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టిన వెంటనే వీడియోస్ అనేది చూసేయచ్చు. సో ఈ వీడియో ఏంటంటే కొంచెం డిఫరెంట్గా ఉండబోతుంది అన్ని వీడియోస్ కంటే. నేను ఇప్పటి వరకు ఇలాంటి వీడియోస్ చేయలేదు, సో ఇది కొంచెం ఇన్ఫర్మేటివ్గా మీకు ఉంటుంది అని అనుకున్నాను. సో ఈ వీడియో చేద్దామని అనుకుంటున్నాను. 6 మస్ట్ హ్యావ్ ప్రోడక్ట్స్ ఫర్ ఉమెన్ అనమాట. సో ఇవి చాలా ఇంపార్టెంట్. ఇవి చాలా సింపుల్గానే ఉంటాయి, బట్ ఇవన్నీ మీ లైఫ్లో యాడ్ చేసుకుంటే చాలా పెద్ద డిఫరెన్స్ అయితే ఉంటుంది మీ లైఫ్లో. అండ్ నేను చూపించే ఈ 6 ప్రోడక్ట్స్ మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతాయి ఏదో ఒక విధంగా. సో ఇక లేట్ చేయకుండా వీడియోని అనేది స్టార్ట్ చేసేద్దాం. ఓకే, సో ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఆల్వేస్ స్మెల్ గుడ్. సో మన నుంచి వచ్చే స్మెల్ అనేది చాలా మ్యాటర్ చేస్తుంది. ఎస్పెషల్లీ మనం బయట వెళ్తున్నా లేదా కొత్త పర్సన్స్ని మీట్ అవుతున్నా మన నుంచి బ్యాడ్ స్మెల్ వస్తే అది చాలా బ్యాడ్ ఇంప్రెషన్ అనేది క్రియేట్ చేస్తుంది. సో ఫస్ట్ మీరు షవర్ నుంచి బయటకు వచ్చినప్పుడు రోలాన్స్ కానీ లేదా డియోడ్రెంట్స్ కానీ ఏవైనా యూజ్ చేయొచ్చు. సో రోలాన్ వచ్చేసి ప్రస్తుతానికి నేను ఈ బీ బాడీ వైస్ రోలాన్ అయితే యూజ్ చేస్తున్నాను. సో ఈ రోలాన్ షేడ్ ఏమంటారో తెలీదు, బట్ వాటర్ మెలన్ అనమాట ఇది. సో ఈ ఫ్రేగ్రెన్స్ అయితే చాలా బాగుంది, స్వీట్గా ఫ్లోరల్ స్మెల్ వస్తూ ఉంది. ఈ రోలాన్స్లో ఒక్కటే ప్రాబ్లం, అదేంటంటే ఇది మనం అప్లై చేసుకున్న తర్వాత లైక్ ఇది లిక్విడ్ ఫామ్లో ఉంటాయి కదా, ఇదనే కాదు ప్రతి ఒక్కటి ఇలానే ఉంటాయి. సో రోలాన్స్ ఇవి లిక్విడ్ ఫామ్లో ఉంటాయి. ఇది డ్రై అయ్యే వరకు మనం అలానే వెయిట్ చేయాలి. ఒకవేళ వెయిట్ చేయలేదు అంటే మన బట్టల పైన ఇది ట్రాన్స్ఫర్ అయిపోతుంది. సో అలాంటి ప్రాబ్లం ఉండకూడదు అంటే డవ్లో నుంచి ఒక డియో స్టిక్ లాగా ఒకటి ఉంటుంది, అంటే అది బామ్ ఫినిష్ వస్తుంది అనమాట. సో అదేంటంటే మనం డ్రై అయ్యే వరకు వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. అది జస్ట్ అప్లై చేసుకొని మనం క్లాత్స్ వేసుకుంటే సరిపోతుంది. సో మీకు కావాలంటే నేను స్క్రీన్ షాట్ ఇక్కడ యాడ్ చేస్తాను. ఆల్మోస్ట్ 350 అలా ఉంటుంది, చాలా బాగుంటుంది. దాన్ని తప్పకుండా ట్రై చేయండి. నేను లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీకు కావాలంటే దాన్ని కూడా చెక్ చేయొచ్చు. అండ్ ఇంతకుముందు నేను ఏంటంటే దీన్ని యూజ్ చేసే ముందు నివియా యూజ్ చేసేదాన్ని, అది కూడా చాలా బాగుంటుంది. దాని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది, కావాలంటే చెక్ చేయండి. అండ్ మీరు ఈ రోలాన్స్ అవన్నీ యూజ్ చేసేటప్పుడు మీకు అక్కడ ఏం కట్స్ లేకుండా అండర్ ఆర్మ్స్ దగ్గర, సో అలాంటప్పుడే యూజ్ చేయండి. లైక్ కట్స్ ఉన్నప్పుడు కొన్ని రోజులు యూజ్ చేయకుండా ఆ తర్వాత యూజ్ చేయండి. సో కొంచెం కేర్ఫుల్గా దాని కేర్ తీసుకోండి. అండ్ కొన్ని ఉంటాయి లైక్ టాల్కమ్ పౌడర్స్, అవి ఏంటంటే అవి అప్లై చేసుకున్న తర్వాత కూడా మనకి ఏంటంటే బ్యాడ్ స్మెల్ అలాంటిది రాకుండా ఉంటుంది. సో ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఈ రోలాన్ అనమాట. నెక్స్ట్ సెకండ్ ప్రోడక్ట్ వచ్చేసి మౌత్ వాష్. సో ఏదైనా యూజ్ చేయొచ్చు, మా ఇంట్లో ఇది ఉంది కాబట్టి ఇది చూపిస్తున్నాను. సో మౌత్ వాష్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. నేను ఇంతకుముందే చెప్పినట్టు మనం బయట వెళ్ళినా లేదా కొత్త పర్సన్స్ని కలిసేటప్పుడు మనం చాలా ప్రెజెంటబుల్గా ఉండాలి. మనం చూడడానికి ఎంత బాగున్నా మనం మాట్లాడేటప్పుడు బ్యాడ్ స్మెల్ వస్తే చాలా డిస్గస్టింగ్గా ఉంటుంది. వాళ్ళు ఎవరు అంత కంఫర్టబుల్గా మీకు చెప్పరు, లైక్ మీ దగ్గర నుంచి స్మెల్ వస్తుంది అని చెప్పి ఎంత క్లోజ్గా ఉన్నా చెప్పరు, బట్ కానీ వాళ్ళు అలానే గుర్తుపెట్టుకుంటారు. వీ డోంట్ వాంట్ దట్. సో మౌత్ వాష్ అనేది ఒకటి మెయింటైన్ చేయండి. మీకు కావాలంటే మౌత్ వాష్ మాకు పెద్దగా అంత ఇన్వెస్ట్ చేయడం ఇష్టం లేదు అంటే లైక్ ఇలాచీ ఉంటుంది కదా, సో ఆ ఇలాచీని మీరు వేసుకున్నా సరిపోతుంది. మా అమ్మ ఎప్పుడు చెప్తూ ఉండేది ఇలాచీ వేసుకుంటే మన మౌత్ నుంచి ఆ బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది అని చెప్పి. సో దాన్ని కూడా మీరు ట్రై చేయొచ్చు మీకు కావాలంటే. అండ్ నెక్స్ట్ థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే టిష్యూ పేపర్. ఎస్, టిష్యూ పేపర్ చాలా మ్యాటర్ చేస్తాయి అండ్ చాలా చాలా ఇంపార్టెంట్ కూడా. చాలా వేస్లో మనం యూజ్ కూడా చేసుకోవచ్చు. సో టిష్యూ పేపర్ వల్ల యూజెస్ ఏంటి అనే ఆలోచన మీకు రావచ్చు. చాలా రకాలుగా మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. నెంబర్ 1 ఏంటంటే మీది ఒకవేళ ఆయిలీ స్కిన్ అయితే మీకు బ్లాటింగ్ పేపర్స్ ప్లేస్లో దీన్ని యూజ్ చేసుకోవచ్చు. హ్యాపీగా ఆయిల్ని మొత్తం రిమూవ్ చేసేస్తుంది. బ్లాటింగ్ పేపర్స్ కొనడానికి బడ్జెట్ లేదంటే టిష్యూ పేపర్ మనకి బెస్ట్ ఆల్టర్నేటివ్ అనమాట. అండ్ నెక్స్ట్ టిష్యూ పేపర్ అనేది మనం ఇంకా చాలా చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చు. బెస్ట్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను. టిష్యూ పేపర్ అనేది నాకు పెద్దగా నచ్చేది కాదు, బట్ మా అక్క ఇక్కడ వెళ్ళినా టిష్యూ పేపర్స్ అనేది క్యారీ చేసేది. టిష్యూ పేపర్ విషయంలో వస్తే ఎప్పుడు మా అక్కకి నాకు పెద్ద ఇష్యూ అవుతూ ఉండేది. ఒక ఇన్సిడెంట్ జరిగింది, లైక్ మేము ట్రావెలింగ్ చేసేటప్పుడు ఆ సరౌండింగ్స్లో ఏంటంటే అసలు షాప్స్ అనేవే లేకుండా ఉండింది. నాకు అప్పుడు ఏంటంటే లైక్ మంత్లీ సైకిల్ స్టార్ట్ అయింది. అప్పుడు నాకు ఈ టిష్యూ పేపర్ చాలా హెల్ప్ అయింది. సో ఈ టిష్యూ పేపర్ నేను యూజ్ చేశాను. లైక్ ½ అన్ అవర్ వరకు నాకు మంచిగా ప్రొటెక్ట్ అనేది చేసింది. సో టిష్యూ పేపర్స్ అలా కూడా యూజ్ చేసుకోవచ్చు మనము. దీనివల్ల చాలా యూజెస్ అయితే ఉంటాయి. సో దీన్ని కూడా పెట్టుకోండి. నెంబర్ 3 ఇదనమాట. అండ్ నెంబర్ 4 వచ్చేసి లైక్ లిప్ బామ్ కానీ లిప్స్టిక్ కానీ సన్ స్టిక్ కానీ ఏదైనా యూజ్ చేయొచ్చు. సో నేనేంటంటే నెంబర్ 4లో సన్ స్టిక్ని పెడదామని అనుకుంటున్నాను. సో సన్ స్టిక్ ఎందుకంటే చాలా ఇంపార్టెంట్. ఎస్పీఎఫ్ అనేది మనకి ఎంత ఇంపార్టెంటో అందరికీ తెలుసు కదా. సో ఈ సన్ స్టిక్ ఏంటంటే మనకి చాలా మెస్ ఫ్రీ అనమాట.
ఒకవేళ మీరు మేకప్ అప్లై చేసుకున్న ఆ మేకప్ పైన మనం ఏంటంటే ఈ సన్ స్క్రీన్‌ని హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. లైక్ చూడండి మనం చాలా మెస్ ఫ్రీ మనకి అండ్ రీఅప్లికేషన్‌కి చాలా బావుంటుంది. ఎవ్రీ 2 అవర్స్‌కి మళ్ళీ మనం ఎస్‌పీఎఫ్ అనేది అప్లై చేసుకుంటూ ఉండాలి కదా! సో, అలాంటప్పుడు ఏంటంటే మనకి ఎస్‌పీఎఫ్ స్టిక్స్ అనేది చాలా బాగా యూజ్ అవుతాయి. సో, దీన్ని కూడా ఖచ్చితంగా క్యారీ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే లిప్ బాల్మ్స్. సో, లిప్ బాల్మ్స్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. సో, లిప్స్‌ని మనము ఎంత బాగా హైడ్రేటెడ్‌గా పెట్టుకుంటే మన లిప్స్ చూడడానికి అంత బావుంటాయి. సో, లిప్ బాల్మ్ ఒకటి క్యారీ చేయండి. మీరు ఒకవేళ ట్రావెలింగ్ గాని ఎక్కడైనా వెళ్తూ ఉంటే లిప్‌స్టిక్స్ కానీ ఆర్ ఎల్స్ మీరు కాలేజ్‌కి వెళ్తున్నా ఆర్ ఎల్స్ ఆఫీస్‌కి వెళ్తున్నా లిప్ బాల్మ్ అండ్ లిప్‌స్టిక్ ఎస్‌పీఎఫ్ ఈ 3 అనేది ఖచ్చితంగా ఉండాలి. సో, ఇది నెంబర్ 4లో పెట్టుకుందాము. నెంబర్ 4 వచ్చేసి ప్యాంటీ లైనర్స్ అనమాట. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా యూజ్ కూడా అవుతాయన్నమాట. నేనొచ్చేసి బీసేఫ్ నుంచి ఈ ప్యాంటీ లైనర్స్‌నైతే తీసుకున్నాను. సో, ఇదేంటంటే మనం ఎలా యూజ్ చేయొచ్చంటే లైక్ ఇప్పుడు మనకి మంత్లీ సైకిల్ ఉన్నప్పుడు 4థ్ ఆర్ 5థ్ డే అనేది మనకి బ్లడ్ ఫ్లో అనేది కొంచెం తగ్గుతుంది. నార్మల్‌గా మనం యూజ్ చేసే ఆ శానిటరీ ప్యాడ్స్ పెట్టుకుంటే కొంచెం ఇరిటేటింగ్‌గా ఉంటుంది. అండ్ ఆల్సో మనము అంత యూజ్ చేయం కదా! లైక్ మొత్తం మనకి ఆ శానిటరీ ప్యాడ్ అనేది ఫిల్ అవ్వదు. సో, అది వేస్ట్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంది. సో, దాని ప్లేస్‌లో మనం ఏంటంటే ఈ ప్యాంటీ లైనర్స్ యూజ్ చేయొచ్చు. సో, ఈ ప్యాంటీ లైనర్స్ చూపిస్తాను. దీని సైజ్ అనేది మనకి ఇంతుంటుంది. లైక్ ఒక హ్యాండ్ అంత ఉంది. సో, ఇంత చిన్నదిగా ఉంటుంది కాబట్టి మనము యూజ్ చేయడానికి చాలా కంఫర్టబుల్‌గా ఉంటుంది. అండ్ నేను చెప్పాను కదా! 4థ్ ఆర్ 5థ్ డేకి మనకి ఈ ప్యాంటీ లైనర్స్ అనేది చాలా బాగా యూజ్ అవుతాయి. ఇరిటేషన్ అనేది ఉండదు. అండ్ చాలా ఫ్రీగా ఉంటుందనమాట మనకి. నార్మల్ ప్యాడ్స్ కంటే ఇది చాలా బెటర్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి నార్మల్‌గా వైట్ డిశ్చార్జ్ అనేది చాలా మందికి జరుగుతూ ఉంటుంది మంత్లీ. సో, అలాంటప్పుడు కొంతమంది హైజీన్‌గా ఉండాలి అని అనుకుంటూ ఉంటారు కదా! అప్పుడు కూడా మనకి యూజ్ అయ్యేది ఇలాంటి ప్యాంటీ లైనర్స్ అనమాట. ఈ చిన్నవనేది మనము చేసుకుంటే మన లైఫ్ చాలా ఈజీ అవుతుందనమాట. మెస్ ఫ్రీగా ఉంటుంది. సో, ఇది కూడా కొంచెం అఫోర్డబుల్లే ఉంటుంది నాకు తెలిసి. ఎంతుందో నాకు తెలీదు రేట్. బట్ దీనిపైనొచ్చి 249 ఉంది. 249 అంటే కొంచెం అఫోర్డబులే. మనకి 50 పీసెస్ ఒస్తాయి. 50 పీసెస్‌కి 250 అంటే ఆల్మోస్ట్ అఫోర్డబులే. సో, తప్పకుండా దీన్ని కూడా ట్రై చేయండి. అండ్ ఇది ట్రావెలింగ్ అప్పుడు గానీ, మీరు కాలేజ్ బ్యాగ్‌లో దీన్ని వేసుకున్న చాలా కన్వీనియంట్‌గా ఉంటుంది. ఎక్కువ స్పేస్ కూడా ఆక్యుపై చేయదు కదా! సో, ఇది మస్ట్ ట్రై ప్రొడక్ట్. ఏదున్నా లేకపోయినా దీన్ని ఖచ్చితంగా ట్రై చేయండి. లింక్స్ అన్నీ కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. కావాలంటే ట్రై చేయండి. అండ్ లాస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్. ఏదున్నా లేకపోయినా వీటిల్లో ఇది మాత్రం ఖచ్చితంగా పెట్టుకోండి. మీ దగ్గర విష్ లిస్ట్‌లో ఏవన్నా ఉన్నా అవన్నీ పక్కన పెట్టేసి ఫస్ట్ నేను ఇప్పుడు చెప్పే ప్రోడక్ట్‌ని ఖచ్చితంగా కొనుక్కోండి. సో, అదేంటంటే పెప్పర్ స్ప్రే. సో, పెప్పర్ స్ప్రే అనేది మనకి అమ్మాయిలకి చాలా ఇంపార్టెంట్. లైక్ చాలామంది ఏంటంటే చాలా కేర్‌లెస్‌గా ఉంటారు. నో. మీరు ఏదున్నా లేకపోయినా ఫస్ట్ దీన్ని కొనుక్కోండి. చెప్పాను కదా! విష్ లిస్ట్‌లో ఏవున్నా పక్కన పెట్టేసి ఫస్ట్ దీన్ని తీసుకోండి. అండ్ ఆల్సో ఫెబ్ 14 వస్తుంది. మన నుంచి మనకొక చిన్న గిఫ్ట్ అంటే పెప్పర్ స్ప్రే. సో, పెప్పర్ స్ప్రేని ఖచ్చితంగా తీసుకోండి. నాకు తెలిసి ఆల్మోస్ట్ ఇది 200 ఆర్ 300 లోపలే ఉంటుంది. ప్రైస్ రేంజ్ నాకు ఖచ్చితంగా గుర్తులేదు. అండ్ ప్రైస్ రేంజ్ అనేది ఇందులో అస్సలు మ్యాటర్ కాదు. ఇది మన కోసం తీసుకుంటున్నాం కాబట్టి ఎంతైనా తీసుకోండి. ఆల్మోస్ట్ ఒక 500 లోపల ఉన్న ఇట్స్ ఓకే తీసుకోండి. మన సేఫ్టీ కోసం తీసుకుంటున్నాము. 500 అనేది పెద్ద మ్యాటర్ కాదు. బతుకుంటే ఇంకోసారి 500 అనేది సంపాదించుకోవచ్చు కదా! సో, పెప్పర్ స్ప్రే అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఆ పెప్పర్ స్ప్రే అనేది మీరు యూజ్ చేసినా చేసుకోకపోయినా మీ బ్యాగ్‌లో పెట్టుకోండి. లైక్ ఒక సేఫ్టీ అండ్ మనకి కొంచెం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా వస్తుందనమాట. సో, ఎప్పుడు ఎలా ఉంటుంది సిట్యుయేషన్ అనేది మన చేతిలో అస్సలు లేదు. మన నుంచి మనం కొంచెం మన వంతు ప్రొటెక్షన్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో, పెప్పర్ స్ప్రే అనేది ఖచ్చితంగా అమ్మాయిల దగ్గర ఉండాల్సిందే. ఈ వీడియో చేయడానికి నేను మెయిన్ రీజన్ వచ్చేసి దీనికోసమే చేస్తున్నాను. సో, పెప్పర్ స్ప్రే అనేది చాలా మందికి తెలీదు కూడా. లైక్ పెప్పర్ స్ప్రే అనేది మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి యూజ్ చేస్తాము. ఇది ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ఎప్పుడో అప్పుడు మనకి. లైక్ మనం చెప్పలేము. ఖచ్చితంగా యూజ్ అవుతుందని కూడా నేను చెప్పలేను. ఏమో మన సిట్యుయేషన్ ఎలా ఉంటుందో తెలీదు కదా! సో, పెప్పర్ స్ప్రే అనేది ఖచ్చితంగా పెట్టుకోండి. ఈ పెప్పర్ స్ప్రే ఎలా ఉంటుందో నాకు తెలీదు. బట్ ఒక రోజు ఏం జరిగిందంటే మా కజిన్ నార్మల్ స్ప్రే అనుకోని కొట్టేసుకున్నాడు. మేము ఎక్కడో లాస్ట్ రూమ్‌లో స్ప్రే చేసింటే ఇల్లు మొత్తం వచ్చేసింది ఈ స్మెల్ అనేది. చాలా ఘాటుగా ఉంటుంది. అండ్ ఐస్ కూడా చాలా బర్న్ అవుతాయి. సో, దీన్ని మీ దగ్గర తీసుకునేటప్పుడు లేదా మీ దగ్గర పెట్టుకున్నప్పుడు చాలా కేర్‌ఫుల్‌గా ఉండండి. ముందే చెప్తున్నాను. అండ్ పిల్లలకి దగ్గరగా పెట్టకండి. మీరు ఎవరు తెలియకుండా ఉన్న ప్లేస్‌లో స్టోర్ చేసి పెట్టుకోండి. సో, ఇది చెప్పాలని అనుకున్నాను. సో, కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండండి. ఒకవేళ మీరు దీన్ని తీసుకుంటే అండ్ ఇది చాలా ఇంపార్టెంట్ కూడా. సో, ఇవన్నమాట నేను టాప్ 6లో పెట్టాలి అని అనుకున్న
ప్రోడక్ట్స్ అనేది. సో ఈ 6 ప్రోడక్ట్స్ ఖచ్చితంగా అమ్మాయిల దగ్గర అందరి దగ్గర ఉండాల్సిందే. సో మీ దగ్గర ఏమున్నా లేకపోయినా ఈ 6 ప్రోడక్ట్స్‌ని మెయింటైన్ చేయండి. సో మన కోసమే కదా! సో మనం కొంచెం ఫ్రెష్‌గా ఉంటే మనం ఈజీగా మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది బూస్ట్ అవుతుంది. సో ఇవి నా టాప్ 6 చాయిసెస్ అనమాట. మీకు ఖచ్చితంగా ఏదో ఒకటి హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది ఈ వీడియో నుంచి అనుకున్నాను. అండ్ ఇంకొక విషయం చెప్పాలని అనుకుంటున్నాను. యూట్యూబ్‌లో కొన్ని టాపిక్స్ చేస్తే చాలా హేట్ కామెంట్స్ వస్తాయి. ఈ వీడియోలో ఆ టాపిక్‌కి సంబంధించిన కొన్ని ప్రొడక్ట్స్ అయితే ఉన్నాయి. హేట్ కామెంట్స్‌కి భయపడే పర్సనాలిటీ నాదైతే కాదు. బట్ ఈ వీడియో చాలా మందికి హెల్ప్‌ఫుల్‌గా అవుతుంది అని చెప్పి ధైర్యం చేసుకొని నేను ఈ వీడియోననేది చేశాను. మీకు ఎంతైనా కొంచెమైనా ఇన్ఫర్మేషన్ దొరికింది అంటే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ మీ ఫ్యామిలీలో అమ్మాయిలు ఎవరికైనా ఉంటే ఖచ్చితంగా ఈ వీడియో షేర్ చేయండి. వాళ్ళకి హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఈ వీడియో కొత్త టాపిక్ కదా! ఈ వీడియో కొంచెం కొత్త టాపిక్ కదా! ఈ వీడియో బాగా పెర్ఫార్మ్ చేస్తే నాకు ఇంకా చాలా వీడియోస్ చేద్దామని అనుకుంటున్నాను. సో చూద్దాము, ఈ వీడియో బాగా పెర్ఫార్మ్ చేస్తే ఇంకా ఇలాంటి వీడియోస్ చాలా చేస్తాను. ఇంకా ఇలాంటి వీడియోస్ చూడాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ విల్ సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై.